హైడ్రా ఏర్పాటు చేసిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభిస్తోంది. కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. అయితే ఇప్పుడు అదే ప్రజావాణి హైడ్రాకు సరికొత్త తలనొప్పులు సృష్టిస్తోంది. అసలు ప్రజావాణి వల్ల హైడ్రాకు వస్తున్న కొత్త చిక్కులు ఏంటి? చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టేందుకే ఏర్పాటైంది హైడ్రా ఏర్పాటై దాదాపు సంవత్సరం కావస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఉండడంతో హైడ్రాకు రోజు రోజుకి ప్రజల్లో ఆదరాభిమానాలు పెరిగాయి. హైడ్రా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్లు, మెయిల్ రూపంలో ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఫోన్, మెయిళ్ల రూపంలో వచ్చిన ఫిర్యాదులో సరైన సమాచారం ఉండకపోవడంతో హైడ్రా అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ తరహాలో ప్రజావాణి ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనవరి మొదటి వారం నుంచి హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. వారం వారం వస్తున్న ఫిర్యాదుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మొదట్లో 50 నుంచి 60 ఫిర్యాదులు రాగా తాజాగా 80 నుంచి 100 ఫిర్యాదుల వరకు వస్తున్నాయి. వస్తున్న ఫిర్యాదుల్లో పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై ఎక్కువగా ఉంటున్నాయి. అయితే హైడ్రాకు అసలు సమస్య ఇక్కడే వస్తోంది. వస్తున్న ఫిర్యాదుదారుల్లో చాలా మంది డాక్యుమెంట్లను సమర్పిస్తున్నప్పటికీ కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలను పొందుపరచట్లేదు. దీంతో హైడ్రా అధికారులకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లినప్పుడు చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల హైకోర్టు సైతం ఇదే విషయంపై హైడ్రా బాస్ పై సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులు కబ్జాలకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో పాటు కోర్టులలో కేసులు ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇవ్వాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదుదారులు హైడ్రాను తప్పుదోవ పట్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి హైడ్రా సిద్ధమైంది. ఇప్పటి వరకు అలా కోర్టుకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా కబ్జాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారిపై చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. దీంతో ఫిర్యాదుదారులు కూడా కక్షపూరితంగా వ్యవహరించే అవకాశం ఉండదని హైడ్రా భావిస్తోంది. వచ్చే వారం నుంచి జరిగే ప్రజావాణి నుంచే అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. హైడ్రా తీసుకున్న నిర్ణయంతో లీగల్ గా సమస్యలు తగ్గుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.